వినాయక చవితి పూజా విధానము. పూజ ముగిసిన తర్వాత తప్పక వినాయక చరిత్రను పూర్తిగా చదవాలి. అప్పుడే వినాయకుని అనుగ్రహము పరిపూర్ణంగా లభిస్తుంది. పూజకు కావలసిన సామాగ్రి: దీపారాధనకు 2 దీపాలు లేదా ప్రమిదలు, 1 గంట, హారతి ప్లేటు, ఆచమనం చేయడానికి పంచపాత్ర, ఉద్దర్ని చిన్న పళ్ళెం, నూనె లేదా ఆవు నెయ్యి, అగరబత్తుల పాకెటు, సాంబ్రాణి, అగ్గిపెట్టె, చిన్న పీట లేదా ఆసనం, ఒక పాత్రంలో నీరు, పూజ చేసేవారు ఆచమనం చేయడానికి పసుపు 25 గ్రాములు, కుంకుమ 25 గ్రాములు. పసుపు గణపతి మట్టితో చేసిన గణపతి పూజకు శ్రేష్టం. బియ్యం 1/2 కేజీ, తమలపాకులు, అగరబత్తుల పాకెటు, పత్తి ఒత్తులు, వస్త్రయజ్ఞమునకు యజ్ఞోపవీతమునకు, పంచామృతములు, ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, నీళ్లు లేదా కొబ్బరి నీళ్లు, గంధము, వక్కలు, బెల్లము 100 గ్రాములు, హారతి కర్పూరం బిళ్ళలు, పూలు, అష్టోత్తర నామావళి కొరకు విడి పూలు మరియు వినాయక విగ్రహం లేదా పటానికి పూలమాల, అరటి పండ్లు, కొబ్బరికాయలు, 21 రకాల ప్రతి మాచి పత్రం, బృహతి పత్రం అనగా ఈ పత్రాల గురించి చెప్తాను. ముందుగా గమనిక: కొంత ప్రయత్నిస్తే ఈ పత్రాలు అన్ని సులభంగా లభిస్తాయి. ఒకవేళ అన్ని పత్రాలు దొరకకపోతే లేని వాటికి బదులుగా ఈ 21 పాత్రలలోనే ఏవైతే ఎక్కువగా లభిస్తాయో వాటిని లేదా గరికెను వినాయకుడికి సమర్పించవచ్చు. గణపతికి ఇష్టమైన ఈ 21 పత్రాల వెనుక ఔషధ గుణాలు, ఆరోగ్య రహస్యాలు ఉన్నవి కనుక వీటిని బదులుగా వేరే పత్రాలను సమర్పించకూడదు. పూజకు ముందుగా సిద్ధం చేసుకోవాల్సినవి: వినాయక చవితి రోజున ప్రాతకాలమే లేచి ఇంటిని శుభ్రం చేసి తర్వాత తలంటు స్నానం చేసి ఉతికిన వస్త్రాలను ధరించాలి. మామిడాకులు తోరణాలు కట్టి ఇంటిని అలంకరించాలి. పసుపు గణపతి వినాయక చవితి రోజున వినాయక విగ్రహం మరియు పటం ఉన్నప్పటికీ ముందుగా పసుపుతో చేసిన గణపతిని పూజించవలెను. పసుపుతో చేసిన గణపతికి కుంకుమ పెట్టి తమలపాకుపై ఉంచాలి. చిన్న పళ్ళెములో లేదా అరిటాకుపై బియ్యం పోసి ఆ బియ్యం మీద పసుపుతో చేసిన గణపతిని తమలపాకుతో పాటు ఉంచాలి. స్వామివారిని ఈశాన్య భాగంలో ప్రతిష్ఠించాలి. కొబ్బరి నూనె లేదా ఆవు నేతితో దీపము వెలిగించాలి. గణపతి విగ్రహాన్ని, వినాయక పటాన్ని పూలమాలతో అలంకరించుకోవాలి. నైవేద్యాలను తయారు చేసి పళ్ళాలలో లేదా అరటి ఆకులపై ఉంచి వినాయకుని ముందు ఉంచాలి. పూజ ముగిసిన తర్వాత నైవేద్యాన్ని నీటిని చల్లి శుద్ధి చేసి సమర్పించాలి. అలా అన్నింటినీ సిద్ధం చేసుకున్న తర్వాత ఈ క్రింది శ్లోకంతో పూజకు ముందు మనం చేయాల్సిన శారీరక శుద్ధి మరియు సంకల్పం చెప్పి పూజను ప్రారంభించాలి. ఈ పూజకు మనము పత్రాలు: మారేడు పత్రాలు, గరికలు, ఉమ్మెత్త పత్రము, రేగు పత్రము, ఉత్తరేణి పత్రము, తులసి పత్రము, మామిడి పత్రము, గన్నేరు పత్రము, విష్ణుకాంత పత్రము, దానిమ్మ పత్రము, దేవదారు పత్రము, మరువ పత్రము, వావిలి పత్రము,
జాజి పత్రము, ఏనుగు చెవి పత్రము, జంబీ పత్రము, రావి పత్రము, మద్ది పత్రము, జిల్లేడు పత్రము వీటిని తయారుగా ఉంచుకోవాలి. 2 చేతులను జోడించి భగవంతుని ఈ శ్లోకం ద్వారా విఘ్నాలు లేకుండా పూజ పూర్తి కావాలి అని ప్రార్థించవలెను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అని పూజ ప్రారంభించాలి. ముందు ఆచమనం చేయాలి. అనగా మొదట నీటితో చేతులను శుభ్రం చేసుకొని తర్వాత గోకరణం చేతి ముద్రతో నీటిని 3 సార్లు త్రాగాలి. ఆచమనానికి చేతిలో తీసుకునే నీటి మొత్తం బఠానీ పరిమాణం అంత మాత్రమే ఉండాలి. మంత్రం చెప్పే ప్రతిసారి చేతిలోని నీటిని త్రాగాలి. ఇది ఆచమనం. ఇలా చేయాలి. ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః. ఆ తరువాత మన చేతి వేళ్లతోటి మన దేహంలోని 12 స్థానాలను భగవన్నామాలను చెబుతూ స్పృశించాలి. అలా చేయటం వలన శరీరంలోని ఆయా ప్రాంతం భగవంతుని యొక్క శక్తితోటి ప్రభావితం అవుతుంది. దీనిని అంగస్పర్శ అని అంటారు. కుడి చెంపను తాకుతూ బొటనవేలు ఓం కేశవాయ స్వాహ నమః, ఎడమ చెంపను తాకుతూ బొటనవేలు ఓం నారాయణాయ నమః, ఉంగరపు వేలు కుడి కన్ను పైన పెట్టి ఓం మాధవాయ నమః, ఉంగరపు వేలు ఎడమ కన్ను పైన పెట్టి ఓం గోవిందాయ నమః, చూపుడు వేలు ముక్కు కుడి నాసికారంధ్రం ఓం విష్ణవే నమః, చూపుడు వేలు ముక్కు ఎడమ నాసికారంధ్రము ఓం మధుసూదనాయ నమః, చిన్న వేలు కుడి చెవిపై ఓం త్రివిక్రమాయ నమః, చిన్న వేలు ఎడమ చెవిపై ఓం వామనాయ నమః, మధ్యవేలు కుడి భుజం ఓం శ్రీధరాయ నమః, మధ్యవేలు ఎడమ భుజం ఓం రిషికేశాయ నమః, 4 వేలు బొటనవేలు లోపలికి ముడుచుకున్న చేయి నాభి ఇలా నావికదళం ఓం పద్మనాభాయ నమః, 4 వేలు బొటనవేలు లోపలికి ముడుచుకున్న చెయ్యి నురిటి మధ్య భాగం ఓం దామోదరాయ నమః అంటూ సంకల్పం చేసుకోవాలి. ముందుగా ఎడమ చేతిలో కుడి చేతిని ఇలా బోర్లించి కుడి తొడపై 2 చేతులను ఉంచాలి. దీనినే సంకల్ప ముద్ర అని అంటారు. ఈ ముద్రలో సంకల్పాన్ని చెప్పి కార్యక్రమాన్ని ప్రారంభించాలి. భారతదేశంలో నివసించు వారికి శ్రీ భగవత్ ఆజ్ఞ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ ప్రవర్తమానస్య ఆద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య అస్మిన్ వర్తమాన వ్యవహారిక చంద్రమానేన శ్రీ
విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనే వర్ష ఋతువు భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్థ్యం శ్రావణ శుద్ధ వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్. ఇక్కడ తమ గోత్రం చెప్పుకొని తర్వాత తమ నామము, తర్వాత ధర్మపత్ని యొక్క నామము, తర్వాత పుత్రిక యొక్క నామము చెప్పి సకుటుంబస్య క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం సకల కార్యేషు సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక దేవతా పూజాం కరిష్యే అధౌ నిర్విఘ్న పరిసమాప్తార్థం శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే అంటూ కుడి చేయి ఉంగరం వేలితో నీళ్లు ముట్టుకోవాలి. ఇదే అమెరికా కెనడా దేశంలో వారు అయితే శ్రీ భగవద్ ఆజ్ఞ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్య ఆద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే క్రౌంచద్వీపే రమణకవర్షే ఇంద్రఖండే మేరు పశ్చిమ పార్శ్వ దిగ్భాగే శ్రీశైలస్య అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సర దక్షిణాయనే వర్ష ఋతువు భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్థం శ్రావణ శుద్ధ వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్. ఇక్కడ తన గోత్రనామాలు, తన నామము, తర్వాత తన ధర్మపత్ని నామము, తర్వాత తమ పిల్లల నామము చెబుతూ సకుటుంబస్య క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం సకల కార్యేషు సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక దేవత పూజాం కరిష్యే అధౌ నిర్విఘ్న పరిసమాప్తార్థం శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే అంటూ కుడి చేయి ఉంగరం వేలితో నీళ్లు ముట్టుకోవాలి. తర్వాత పూజ ప్రారంభించాలి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఇక్కడ ధ్యాయేత్ గజాననం దేవం తప్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం ఆవాహయామి. అత్రాగచ్చ జగద్వంద్య సురరాజాచితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భ సముద్భవ. ఆసనం మౌక్తికై పుష్యరాగైత్య నానా రత్నై విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతి గృహ్యతాం. ఆసనం సమర్పయామి. గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహానాద్యం మయా దత్తం గంధపుష్ప క్షతయుక్తం ఆర్ఘ్యం సమర్పయామి.
గజవక్త్ర నమస్తేసు సర్వాభీష్టప్రదాయక భక్త్యాపాద్యం మయా దత్తం గృహాన దిదానన పాద్యం సమర్పయామి. అనాథనాద సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత గృహాన చమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో ఆచమనీయం సమర్పయామి. దదిక్షీర సమాయుక్తం దామద్వేజేన సమన్వితం మధుపర్కం గృహానేదం గజవక్త్రం నమోస్తుతే మధుపర్కం సమర్పయామి. స్నానం పంచామృతైర్దేవ గృహానా గణనాయక అనాథనాద సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత పంచామృత స్నానం సమర్పయామి. గంగాది సర్వతీర్థేభ్యః అహృతై రమలిర్నిలై స్నానం కురుష్వ భగవాను మా పుత్ర నమోస్తుతే శుద్ధోదక స్నానం సమర్పయామి. రక్తవస్త్రద్వయం చారుదేవయోగ్యంచ మంగళం శుభప్రదం గృహానత్వం లంబోదర హరాత్మజ వస్త్రయుగ్మం సమర్పయామి. రాజితం బ్రహ్మసూత్రంచ కాంచనం చోత్తరీయకం గృహాన సర్వదేవజ్ఞ భక్తానామిష్టదాయక ఉపవీతం సమర్పయామి. చంద నాగరు కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం గంధాం సమర్పయామి. అక్షతాన్ ధవలాన్ దివ్యాన్ శాలియాస్తములాన్ శుభాన్ గృహాన పరమానంద ఈశపుత్ర నమోస్తుతే అక్షతాం సమర్పయామి. సుగంధాని సుపుష్పాని జాజికుంద ముఖాని చ ఏకవింశతి పత్రాని సంగృహాన నమోస్తుతే పుష్పాని పూజయామి. ఇలా అదాంగ పూజ పుష్పాలతో పూజించాలి. పుష్పాలతో పూజ. ఓం శూర్పకర్ణాయ నమః. జానుని పూజయామి. మోకాలుపై పూలు వేయాలి. ఓం విఘ్నరాజాయ నమః. జంగే పూజయామి. పిక్కలపై వేయాలి. ఓం ఆకువాహనాయ నమః. ఊరు పూజయామి. తొడలపై పూలు వేయాలి. ఓం హేరంబాయ నమః. కంటి పూజయామి. మొలపై పూలు వేయాలి. ఓం లంబోదరాయ నమః. ఉదరం పూజయామి. కడుపుపై పూలు వేయాలి. ఓం గణనాదాయ నమః. నాభి పూజయామి. బొడ్డుపై పూలు వేయాలి. ఓం గణేశాయ నమః. హృదయం పూజయామి. వక్షస్థలంపై పూలు వేయాలి. ఓం స్థూలకంఠాయ నమః. కంఠం పూజయామి. కంఠంపై పూలు వేయాలి. ఓం స్కందాగ్రజాయ నమః. స్కందౌ పూజయామి. భుజములపై పూలు వేయాలి. ఓం పాశహస్తాయ నమః. హస్తి పూజయామి. చేతులపై పూలు వేయాలి. ఓం గజవక్రాయ నమః. వక్రం పూజయామి. నోటిపై పూలు వేయాలి. ఓం విఘ్నహంతే నమః. నేత్ర పూజయామి. కన్నులపై పూలు వేయాలి. ఓం శూర్పకర్ణాయ నమః. కర్ణౌ పూజయామి. చెవులపై పూలు వేయాలి. ఓం పాలచంద్రాయ నమః. లలాటం పూజయామి. నుదుటిపై పూలు వేయాలి. ఓం సర్వేశ్వరాయ నమః. శిరః పూజయామి. శిరస్సుపై పూలు వేయాలి. ఓం విఘ్నరాజాయ నమః. సర్వణ్యాంగాని పూజయామి. ఇలా పూలతో పూజ అయిన తరువాత
ఏకవింశతి పత్ర పూజ అనగా 21 రకాల పత్రాలతో పూజ చేయాలి. మీకు ఇంతకుముందు చెప్పిన ప్రకారం పత్రాలు దగ్గర ఉంచుకుంటే ఇక్కడ పత్రాలతో పూజ స్టార్ట్ చేయవచ్చు. ఓం ఉమాపుత్రాయ నమః. బిల్వపత్రం పూజయామి అనగా మారేడు పత్రం వేయాలి. ఓం గజాననాయ నమః. దూర్వయుగ్మం పూజయామి అనగా గరికెలు వేయాలి. ఓం హరసూననే నమః. దత్తూర పత్రం పూజయామి అనగా ఉమ్మెత్త పత్రము వేయాలి. ఓం లంబోదరాయ నమః. బదరీ పత్రం పూజయామి అనగా రేగు పత్రము వేయాలి. ఓం గుహగ్రజాయ నమః. అపమార్గ పత్రం పూజయామి. ఉత్తరేణి పత్రము వేయాలి. ఓం గజకర్ణకాయ నమః. తులసి పత్రం పూజయామి. తులసి పత్రము వేయాలి. ఇక్కడ ఏ పూజలో తులసి పత్రం వాడరు, కానీ ఈ పూజలో తులసి పత్రం వాడవచ్చు అని మన పెద్దలను తెలుసుకొని చెప్పడం జరిగింది. కావున మీరు ఇక్కడ ఏం డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఓం ఏకదంతాయ నమః. చూతపత్రం పూజయామి అనగా మామిడి ఆకుతో. ఓం వికటాయ నమః. కరవీ పత్రం పూజయామి అనగా గన్నేరు పత్రం వేయాలి. ఓం భిన్నదంతాయ నమః. విష్ణుకాంత పత్రం పూజయామి అనగా విష్ణుకాంత పత్రం వేయాలి. ఓం వటవే నమః. దాడిమి పత్రం పూజయామి అనగా దానిమ్మ పత్రము వేయాలి. ఓం సర్వేశ్వరాయ నమః. దేవదారు పత్రం పూజయామి అనగా దేవదారు పత్రము వేయాలి. ఓం పాలచంద్రాయ నమః. మరువక పత్రం పూజయామి అనగా మరువ పత్రం వేయాలి. ఓం హేరంబాయ నమః. సింధువార పత్రం పూజయామి అనగా వావిలాకు వేయాలి. ఓం శూర్పకర్ణాయ నమః. జాజిపత్రం పూజయామి అనగా జాజిపత్రము వేయాలి. ఓం సురాగ్రజాయం నమః. గండలీ పత్రం పూజయామి అనగా ఏనుగు చెవి పత్రము వేయాలి. ఓం ఇబవక్త్రాయ నమః. శమీ పత్రం పూజయామి అనగా జంబి ఆకు వేయాలి. ఓం వినాయకాయ నమః. అశ్వత్థ పత్రం పూజయామి అనగా రావి ఆకులు వేయాలి. ఓం సురసేవితాయ నమః. అర్జున పత్రం పూజయామి అనగా మద్ది ఆకు వేయాలి. ఓం కపిలాయ నమః. ఆర్కపత్రం పూజయామి అనగా జిల్లేడు ఆకు వేయాలి. ఇలా 21 రకాల పత్రాలతో పూజ అయిన తర్వాత ఇక్కడ అష్టోత్తర శతనామావళి పూజ అనగా అష్టోత్తర నామాలను తో పూజ చేయాలి. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విష్ణురాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం వైవమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతినే నమః. ఓం సుప్రదీప్తాయ నమః. ఓం శిఖనిధయే నమః. ఓం సురధ్యాక్షాయ నమః. ఓం సురారిజ్ఞాయ నమః. ఓం మహాగణపతియే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబజఠరాయ నమః. ఓం హయగ్రీవాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రజ్ఞాయ నమః. ఓం ప్రమోదాయ నమః. ఓం మోదక ప్రియాయ నమః. ఓం విఘ్నకర్త్రే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరాట్పతయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం వాక్పతయే నమః. ఓం శృంగారిణే నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః అంటూ విడి పూలతో ఒక్కొక్కటి చేసుకుంటూ పోవాలి. ఓం బల్వాంతిరాయ నమః.
ఓం బలోద్ధతాయ నమః. ఓం భక్తనిధే నమః. ఓం భావగమ్యాయ నమః. ఓం భావాత్మజాయ నమః. ఓం అగ్రగామినే నమః. ఓం మంత్రకృతే నమః. ఓం చామికరప్రభాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం సర్వోపస్యాయ నమః. ఓం సర్వకర్త్రే నమః. ఓం సర్వనేత్రే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం పంచహస్తాయ నమః. ఓం పార్వతీనందనాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం కుమారగురవే నమః. ఓం కుంజరాసురభంజనాయ నమః. ఓం కాంతిమతే నమః. ఓం ధృతిమతే నమః. ఓం కామినే నమః. ఓం కపిత్తఫలప్రియాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం బ్రహ్మరూపిణే నమః. ఓం మహోదరాయ నమః. ఓం మదోత్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం మంగళసుస్వరాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం జాయసే నమః. ఓం యక్షకిన్నర సేవితాయ నమః. ఓం గంగాసుతాయ నమః. ఓం ఘనాధీశాయ నమః. ఓం గంభీర నినాదాయ నమః. ఓం వటవే నమః. ఓం జ్యోతిష్యే నమః. ఓం అక్రాంత పదచిత్రభవే నమః. ఓం అభిష్టవరదాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం అవ్యక్త రూపాయ నమః. ఓం పురాణ పురుషాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం పుష్కరోత్క్షిప్తహరణాయ నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజ్యాయ నమః. ఓం అపాకృత పరాక్రమాయ నమః. ఓం సత్యధర్మిణే నమః. ఓం సఖ్యై నమః. ఓం సారాయ నమః. ఓం సరసాంబునిధే నమః. ఓం మహేశాయ నమః. ఓం విషాదాంగాయ నమః. ఓం మణికింకిణీమికలాయ నమః. ఓం సమస్త దేవతామూర్తయే నమః. ఓం సహిష్ణవే నమః. ఓం బ్రహ్మ విద్యాది దానభువే నమః. ఓం విష్ణువే నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం భక్త జీవితాయ నమః. ఓం ఐశ్వర్యకారణాయ నమః. ఓం సంతతోత్థితాయ నమః. ఓం విశ్వదృశే నమః. ఓం విశ్వరక్షా విధానకృతే నమః. ఓం కళ్యాణ గురవే నమః. ఓం ఉన్మత్తవేషాయ నమః. ఓం పరజైనే నమః. ఓం సమస్త జగదాధారాయ నమః. ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః అంటూ అష్టోత్తర శతనామావళి చదివిన తర్వాత ధూపం అగ్రాపయామి అంటూ ఈ కింది శ్లోకం చదువుతూ అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతము పాస్మహే దశాంగం గుగలోపేతం సుగంధం సుమనోహరం ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరధోభవ ధూపమగ్రాపయామి అని ధూపం వేయాలి. తర్వాత దీపదర్శనం కోసం ఈ క్రింది శ్లోకం చెబుతూ సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాద్యోజితం మయా గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే దీపం దర్శయామి అని ఆరతి చూపాలి. తర్వాత నైవేద్యం సుగంధా సుకృతాం చైవ మోదకాన్ ఘృతపాచితాన్ నైవేద్యం గృహ్యతాం చనముందేహ ప్రకల్పితాన్ భక్ష్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ
ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక నైవేద్యం సమర్పయామి అని నైవేద్యం సమర్పించాలి. తర్వాత సువర్ణ పుష్పం సచ్చిదానంద విఘ్నేశ పుష్కరాని ధనాని చ భూమ్యాం స్థితాని భగవాన్ స్వీకురుష్వ వినాయక సువర్ణ పుష్పం సమర్పయామి అని పుష్పం సమర్పించాలి. తరువాత తాంబూలం పూగీఫల సమాయుక్తం నాగవల్లీదళైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం తాంబూలం సమర్పయామి అని తాంబూలం సమర్పించాలి. తర్వాత నీరాజనం ఘృతవర్తి సహస్రైచ్చ శకలై స్థితం నీరాజనం మయా దత్తం గృహాణా వరదో భవ నీరాజనం సమర్పయామి అని నీటిని సమర్పించాలి. అదదుర్వాయుగ్మ పూజ అనగా వినాయకుడికి ఎంతో ఇష్టం వాటిని సమర్పిస్తూ నామాలను ఇలా చెప్పాలి. ఓం గణాదీపాయ నమః, ఓం ఉమాపుత్రాయ నమః, ఓం అకువాహనాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం ఇషపుత్రాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం ఇభవక్త్రాయ నమః, ఓం మూషికవాహనాయ నమః, ఓం కుమారగురువే నమః, ఏకదంతైకవదన తదా మూషికవాహనాయ నమః, కుమారగురువే తుభ్యం అర్పయామి సుమాంజలిం మంత్రపుష్పం సమర్పయామి అంటూ సమర్పించాలి. తరువాత ప్రార్థనా నమస్కారం యాంటీ క్లాక్ వైజ్గా ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదక ప్రియ నమస్తే విఘ్ననాశన ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి అని చెబుతూ ప్రదక్షిణం చేయాలి. ఆర్ఘ్యం గృహాణ హేరంబ సర్వభద్ర ప్రదాయక గంధ పుష్పాక్షతరైరుక్తం పాత్రస్థం పాపనాశన పునర్రగ్యం సమర్పయామి అని చెబుతూ మోయరోసారి నీటిని భగవంతుని పాదాల క్రింద వదలాలి. ఓం బ్రహ్మ వినాయకాయ నమః, ఓం నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన, ఈప్సితం మే వరం దేహి వరత్ర చ పరాం గతిం, వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా అంటూ ఆర్ఘ్యం ఇవ్వాలి. తరువాత శ్రీ వినాయక చరిత్ర చదవాలి. పూజలో కూర్చున్నవారు ముందుగా చేతిలో
అక్షంతలు వేసుకొని కథ పూర్తి అయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై చల్లుకోవాలి. గణపతి జననం. గజముఖుడైన అసురుడొకడు అతని తపస్సుచే శంకరుడిని మెప్పించాడు. శంకరుడు ప్రత్యక్షం కాగా కోరరాని వరము కోరినాడు. తనను ఎవరు వధించజాలని శక్తిని ఇవ్వమని మరియు శివుడు తన ఉదరమునందే నివసించవలనని కోరినాడు. ఆ విధంగా శివుడు అతడి కుక్షియందు బందీ అయినాడు. ఈ విషయాన్ని కైలాసంలో ఉన్న పార్వతీదేవికి తెలియగా భర్తకు కలిగిన ఈ స్థితికి పార్వతీదేవి విలపించసాగింది. జగత్తుకు శంకరుడు లేని స్థితి ఏర్పడింది. జగన్మాత అయిన పార్వతీదేవి భర్తను విడిపించు ఉపాయము కొరకు మహావిష్ణువును అర్థించింది. మహావిష్ణువు గంగిరెద్దు వానివలె వేషము ధరించి నందీశ్వరుడిని గంగిరెద్దుగా వెంట తీసుకుని వెళ్ళి గజముఖాసురుడిని మెప్పించినాడు. గజముఖాసురుడు ఆనందంతో ఏమి కావలేనో కోరుకో అని అన్నాడు. మహావిష్ణువు యొక్క వ్యూహము ఫలించినది. నీ ఉదరమందున్న శివుని కొరకై ఈ నందీశ్వరుడు వచ్చినాడు. శివుడిని ఈ నందీశ్వరుని వశము చేయమని అన్నాడు. గజముఖాసురునికి శ్రీహరి వ్యూహము అర్థమైనది. తనకు అంత్యకాలము దాపురించినదని గుర్తించి కుక్షియందు ఉన్న శివుడిని ఉద్దేశించి గజముఖుడు ఇలా అన్నాడు. ప్రభు, శ్రీహరి ప్రభావంన నా జీవితం ముగియచున్నది. నా అనంతరం నా శిరస్సు త్రిలోక పూజితమగునట్లు నా చర్మమును నిరంతరము నీవు ధరించున్నట్లు అనుగ్రహించవలసింది అని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని వశము చేశాడు. నందీశ్వరుడు ఉదరమును చీల్చి శివునికి అందు నుండి విముక్తిని కలిగించాడు. శివుడు గజముఖాసురుని శిరస్సును చర్మమును తీసుకొని స్వస్థలానికి చేరాడు. అక్కడ పార్వతీదేవి భర్త రాకను గురించి విని పరమానందముతో భర్తకు స్వాగతం పలుకుటకై సన్నాహమందున్నది. తనలో తాను ఉల్లసిస్తూ స్నానాలంకారముల ప్రయత్నములో ఆమె కొరకు ఉంచిన నలుగు పిండితో ఆ ఉల్లాసముతో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసింది. అది చూడముచ్చటైన బాలుడుగా కనిపించినది. దానికి ప్రాణప్రతిష్ఠ చేయవలనని దేవికి అనిపించినది. అంతకు పూర్వమే ఆమె తన తండ్రి అయిన పర్వతరాజు ద్వారా గణేశ మంత్రమును పొందినది. ఆ మంత్రముతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసినది. ఆ దివ్య సుందర బాలుడిని వాకిట కాపలాగా ఉంచి తన పనులకై లోనికి వెళ్ళినది. శివుడు తిరిగి వచ్చాడు. వాకిట ఉన్న బాలుడు అతనిని అడ్డగించాడు. తన మందిరములోనికి పోనివ్వక నిలువరించినాడు. తన మందిరమున తనకే అటకాయింప అని శివుడికి ఆగ్రహం కలిగినది. ఆ బాలుడిని త్రిశూలంతో శిరచ్ఛేదం చేసి లోనికి వెళ్ళాడు. జరిగిన దానిని విని పార్వతీదేవి విలపించసాగింది. జరిగిన విషయమును పార్వతీదేవి చెప్పగా శివుడు చింతించి వెంటనే తన వద్దనున్న గజముఖాసురుని శిరస్సును ఆ బాలుని మొండెమునకు అతికించి ప్రాణం పోసినాడు. అలా గజముఖుడి యొక్క శిరమునకు శాశ్వతత్వమును త్రిలోక పూజనీయతను కలిగించినాడు. గణేశుడు గజాననుడై శివపార్వతుల ముగ్ధుల పట్టి అయినాడు. విగత జీవుడైన గజముఖాసురుడు అనింద్యుడై మూషిక రూపమున వినాయకుని వాహనమై శాశ్వత స్థానమును పొందాడని పురాణాలు చెబుతున్నాయి. గణేశుడు అగ్రపూజనీయుడు అనగా ఇక్కడ ఈ కథ వినాలి. మళ్ళీ గణేశుడు అగ్రపూజనీయుడు అనే స్థానాన్ని ఎలా పొందాడు? శివుని యొక్క రెండవ కుమారుడైన కుమారస్వామి అగ్రపూజనీయుడు అన్న స్థానమును
కోరినాడు. అప్పుడు శివుడు తన కుమారులు ఇద్దరికి పోటీ పెట్టినాడు. మీలో ఎవరు ముల్లోకములలోని పవిత్ర నదీ స్నానాలు చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికే ఈ ఆధిపత్యం లభిస్తుంది అని చెప్పినాడు. అప్పుడు కుమారస్వామి ఏమీ ఆలోచించకుండా అతివేగముతో ఎంతో సులువుగా తన వాహనమైన నెమలిపై కూర్చొని వెళ్ళాడు. గజాననుడు ఆలోచిస్తూ మిగిలిపోయినాడు. అతని వాహనము మూషికము, అందుపై కూర్చొని ప్రయాణించలేడు. మూల్లోకాల పవిత్ర నది స్నాన ఫలదాయకమగు ఉపాయమును అర్థించినాడు. వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన పరమశివుడు అట్టి ఫలదాయకమగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు. నారములు అనగా జలములు. జలమునిచ్చు నారాయణుని ఆధీనాలు ఆ మంత్ర ప్రభావము చేత ప్రతి తీర్థస్థానం నందును కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షమై అలా ముల్లోకములలోని పవిత్ర నదీ స్నానాలను చేసి వినాయకుడు శివుని వద్దకు కుమారస్వామి కంటే ముందే చేరుకున్నాడు. వినాయకునికే ఆధిపత్యము లభించినది. ఇక్కడ వినాయకుడు నారాయణుని మంత్రం జపిస్తూ తన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసినాడు. అలా 3 ప్రదక్షిణలు చేయడం వలన అతడు ముల్లోకాలు తిరిగిన ఫలితం లభించింది. కావున కుమారస్వామికి ఎక్కడ పోయి చూసినా అక్కడ వినాయకుడే కనిపించాడు. ఇది కథ. తర్వాత చంద్రుని పరిహారం. గణేశుడు జ్ఞానస్వరూపుడు, అగ్రపూజానీయుడు, జగద్వంద్యుడు. ఈ విషయమును విస్మరించిన చంద్రుడు వినాయకుని వింత రూపమునకు విరగబడి నవ్వాడు. ఫలితముగా లోకమునకు చంద్రుడు సరణీయుడైనాడు. అతని మాన్యత నశించింది, నింద్యుడైనాడు. అతడి పట్ల లోకము విముఖత వహించాలి అనగా అతన్ని చూడరాదు. చూచిన ఎడల అతను అజ్ఞానంతో నిందుడైనట్లే లోకులు కూడా అజ్ఞానంతో నిందులు అవుతారు, నిందలకు గురి అవుతారు అన్న శాపాన్ని పొందాడు. ఇక్కడ నిందుడు అనగా నిందలు అని అర్థము. చంద్రునికి కలిగిన శాపము లోకమునకు కూడా శాపమైనది. లోకులు చంద్రుడిని చూడకుండా ఎలా ఉండగలరు? నీలాప నిందల మధ్య సవ్యంగా సాగుట ఎట్లు? చంద్రుడు జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపం చెంది లోకులను ఈ శాపము నుండి విముక్తికై గణపతిని అర్థించినాడు. కరుణామయుడగు ఆ గణపతి దేవుడు విముక్తికై ఉపాయం సూచించినాడు. భాద్రపద శుద్ధ చవితి నాడు మాత్రమే ఈ శాపపు అన్వయం అవుతుంది. మిగిలిన రోజులు చంద్రుడిని చూసినా సరే అపనిందలు రావు. భాద్రపద శుద్ధ చవితి నాడు తన పూజ చేసి తన కథను చెప్పుకొని అక్షింతలు శిరమున ధరించిన ఎడల నిష్కలంక ఎలాంటి తప్పుడు నిందలేని జీవితము సాధ్యమగునని అనుగ్రహించినాడు. ఇది ప్రతి ఒక్కరికి విధి అని చెప్పబడినది. దీనిలో ఏమరపాటు ఎంతటి వారికి అయినా తగదని శమంతకమన్యుపాఖ్యానము ద్వారా మరింత సృష్టము చేయబడినది. చంద్రదర్శనం, నీలాపనిందలు, శమంతకమన్యుపాఖ్యానము. ఒకానొక వినాయక చతుర్థి సందర్భమున శ్రీకృష్ణ పరమాత్మ పాలలో చంద్రబింబమును చూచుట సంభవించింది. దాని దుష్ఫలితము ఆయనకు తప్పలేదు. సత్రాజిత్తు అనునతడు సూర్యోపాసనచే శమంతకమును మణిని సంపాదించాడు. దినమునకు 8 బారుల బంగారమును ఇయ్యగల ఈ మణి అంతటి శక్తివంతమైన మణి పరిపాలకుని వద్ద ఉండదగినదని ధర్మజ్ఞుడకు శ్రీకృష్ణుడు భావించాడు. ఆ విషయమును సత్రాజిత్తునకు సూచించాడు. అతనికి ఆ సూచన రుచించలేదు. అనంతరము సత్రాజిత్తు యొక్క తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకై అడవికి వెళ్ళినాడు. అది అతనికి నాశనహేతువైనది. ఆ మణిని చూచి మాంసఖండమని భ్రమించిన సింహం ఒకటి అతడిని వెంటాడి చంపి
మణిని నోట కరుచుకుని వెళ్ళిపోయింది. నిజము తెలియని సత్రాజిత్తు శమంతకమణిని ప్రలోభంతో శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి అపహరించినాడని అనుమానించి నిందపాలు చేశాడు. ఆ నింద పాపుకొనుటకు శ్రీకృష్ణునికి ఆవశ్యకమైనది. అడవిలో అన్వేషణ సాగించాడు. ఒక చోట ప్రసేనుని మృతదేహం కనిపించింది. ఆ చోటున కనిపించిన సింహము కాలి జాడల వెంట సాగి వెళ్ళాడు. ఒక ప్రదేశమున సింహము మరియు భల్లూకము పోరాడిన జాడలు కనిపించాయి. శ్రీకృష్ణుడు భల్లూకపు కాలి జాడల వెంట వెళ్ళాడు. అవి ఒక గుహలోకి వెళ్ళాయి. గుహలో ఒక బాలునికి ఉన్న ఊయల తొట్టికి శమంతకమణి వేలాడగట్టబడి ఉంది. శ్రీకృష్ణుడు ఆ మణిని అందుకున్నాడు. ఇంతలో భయంకరముగా అరుచుకుంటూ ఒక భల్లూకం అతనిపై పడింది. భీకర సమరం సాగింది. ఒక దినము కాదు, 2 దినములు కాదు, 28 దినములు క్రమంగా ఆ భల్లూకమునకు శక్తి క్షీణించసాగింది. అది సామాన్య భల్లూకము కాదు. మహాభక్తుడు, శక్తివంతుడైన జాంబవంతుడు, రామాయణ కాలం నాటి ఆ జాంబవంతుడు కర్మబంధములను విడివడక ఇంకా భూలోకమునే నిలిచియున్నాడు. అజేయుడు అతడు. ఎవరి వల్లను అతడు క్షీణబలుడగు ప్రశ్నే లేదు. ఒక్క శ్రీరామచంద్రుని వల్లనే అది సాధ్యము. ఈ విషయం తెలిసిన జాంబవంతుడు తాను ఇన్ని దినములు పోరాడుతున్నది శ్రీరామచంద్రునితోనే అని గుర్తించి స్తోత్రం చేయ ఆరంభించాడు. అది త్రేతాయుగపు గాథ. ఇది ద్వాపర యుగము. ఆ అవతారంలో జాంబవంతుని సేవలకు మెచ్చిన శ్రీరామచంద్రుడు ఒక వరము కోరుకొమ్మనగా అవివేకముతో జాంబవంతుడు స్వయముగా శ్రీరామచంద్రునితో ద్వంద్వ యుద్ధమును కోరినాడు. అవివేకముతో అతడు కోరిన కోరిక జాంబవంతునకు దీర్ఘకాల కర్మబంధనమైనది. ఇప్పుడు కర్మ పరిపక్వమైనది. నేడు ఈ రూపమున ఆ ద్వంద్వ యుద్ధము సంఘటిల్లినది. అవివేకము తొలగిపోయినది. అహంభావము నశించినది. శరీరము శిథిలమైనది. జీవితేచ్ఛ నశించినది. శ్రీకృష్ణ పరమాత్మ రూపమున తనను అనుగ్రహించవచ్చినది ఆ శ్రీరామచంద్ర ప్రభువేనని గ్రహించి ప్రణమిల్లి ఆ మణితో పాటు తన కుమార్తె జాంబవతిని అప్పగించి కర్మబంధనం నుండి విముక్తి పొందాడు జాంబవంతుడు. శ్రీకృష్ణుడు మణిని తీసుకొని నగరమునకు వెళ్ళే ప్రజలను పిలిచి జరిగిన యథార్థమును వివరించి నిందబాపుకున్నాడు. నిజము తెలిసిన సత్రాజిత్తు కూడా పశ్చాత్తాపము చెంది మణిని మరియు తన కుమార్తెయగు సత్యభామను శ్రీకృష్ణునకు ఇచ్చి వివాహం చేశాడు. ధర్మజ్ఞుడగు శ్రీకృష్ణుడు మణిని నిరాకరించి సత్యభామను స్వీకరించాడు. వినాయక వ్రతము చేయక చంద్రబింబమును చూచ వలన జరుగు విపరీతమును స్వయముగా అనుభవించిన శ్రీకృష్ణ పరమాత్మ లోకుల ఎడల పరమదయాలులై భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుని యథాశక్తి పూజించి ఈ శమంతకమణి కథను చెప్పుకొని గణేశ తత్వము పట్ల భక్తి వినయములతో శిరమున అక్షింతలు ధరించిన ఎడల ఆనాడు చంద్రదర్శనము చేసినను నిష్కారణ నిందా భయముండదని లోకులకు వరము ఇచ్చాడు. అది మొదలు మనకు శమంతకమణి గాథను వినుట సాంప్రదాయము అయినది. పూజ చేసి కథనంతయు విను అవకాశము లేనివారు ఇలా సింహప్రసేనమవదీత్ సింహో జాంబవతాహత ఇతి బాలక మారోదః తవ శమంతక. సింహము ప్రసేనుని చంపినది. ఆ సింహమును జాంబవంతుడు చంపెను కనుక ఓ బిడ్డ ఏడవకు. ఈ శమంతకము నీదే అను అర్థము గల పై శ్లోకమునైనా పఠించుట ద్వారా ఆ విషయము స్మరించదగినదని చెప్పబడింది. ఇది జాంబవంతుని గుహలో ఊయలలోని బిడ్డను లాలించుతూ పాడిన పాట అని చెప్పబడినది.
ఉద్వాసన మంత్రం. యజ్ఞేమ్నా యజ్ఞమయజంతా దేవాస్తాని ధర్మాని ప్రథమాన్యాసం తేహనాకం మహిమానసచ్చంతే యాత్ర పూర్వే సాధ్య సంతి దేవా. సర్వే జన సుఖినో భవంతు. వినాయక చవితి పూజ సమాప్తం. గణపతిని ఆరాధించినటువంటి వారికి అన్ని అడ్డు తొలగి విజయం ప్రాప్తిస్తుంది. శ్రీ మహాగణాధిపతే నమః. జై శ్రీరామ్.